గుడ్ మార్నింగ్ అండి. యాస్పిరెంట్స్కి పోటీ పరీక్షల దృష్ట్యా ఇవాళ ఒక కాన్సెప్ట్ అండి. సింధు నాగరికత కాలం నాటి మత విశ్వాసాలు, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంగ్లీష్ మీడియంలో అయితే వాట్ ఈస్ ద కండిషన్స్ ఆఫ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద సిండస్ వాల్యూస్ సివిలైజేషన్. అంటే ఆ కాలం నాటికి మత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ నుంచినే మనకి అన్నీ బేస్ అన్నమాట. ప్రధానంగా సింధు నాగరికత మత పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు తవ్వకాల్లో భయపడిన ముద్రికలు, ఎక్కువగా టెర్రకోట బొమ్మలు, సీల్స్, ఇవి ప్రధానమైన ఆధారాలు సింధు నాగరికత కాలం నాటి మత విశ్వాసాలు తెలుసుకోవడానికి. ఎందుకు ఈ మతం ఎలా ఉండేది? ఇప్పుడు మనం చూడండి, హిందూ మతంలోనే రకరకాలైన వర్గాలు ఉన్నాయి. సో రకరకాలైన దేవుళ్ళు పూజిస్తున్నారు. మరి దీనికి పునాది ఎక్కడ అంటే సింధు నాగరికతే. మరి సింధు నాగరికతలు ఇలా రకరకాలుగా ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ కాకపోతే యూనిక్గా ఉన్నాయి. అందరూ ఒకే దీన్ని ఫాలో అయ్యారు. అందుకని ఈ మతాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు ప్రధానమైన ఆధారాలు ఏమేంటంటే ముద్రికలు, సీళ్ళు, టెర్రకోట బొమ్మలు, ఇవి తవ్వకాలు జరిగినప్పుడు బయటపడినాయి. మరి ఈ సింధు నాగరికతలో మత విశ్వాసాలు ప్రధానంగా ఏ మతం ఎవరిని పూజించారు అంటే ఫస్ట్ ప్రధానమైన అంశం, ఎక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం అమ్మ తల్లి, స్త్రీ దేవతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే భూమితో పోల్చారు స్త్రీని సింధు నాగరికత ప్రజలు. మనకు అన్నీ భూదేవి ఇస్తుంది కదా. వ్యవసాయం చేసుకునేటప్పుడు ఆహార వస్తువులు, పండ్లు, చెట్లు, నీరు అన్నీ భూదేవి ఇస్తుంది కదా. అలాంటి భూదేవి ఈ స్త్రీ రూపంలో ఉంది అని చెప్పి అమ్మ తల్లిని పూజించారు. ఇది ఫస్ట్ నెంబర్ 1 సింధు దేవత, సింధు కాలం నాటి మత విశ్వాసం. అవి కాకుండా ఇంకేమైనా పూజించారా? మత విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే ఎక్కువగా స్త్రీకే ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ మొహంజదారో త్రవ్వకాల్లో ఒక ప్రత్యేకమైన బొమ్మ బయటపడింది. అదేంటంటే పశుపతి మహాదేవ పురుష విగ్రహం ఐకాన్. ఫస్ట్ టైం ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతుంది. పురుష విగ్రహం బయటపడింది. పద్మాసనంలో కూర్చొని యోగా చేస్తున్నట్టు, అతని కాళ్ళ దగ్గర 2 జింకలు, మరి కుడి ఎడమవైపులా కొన్ని జంతువులు, ఇవి జుట్టు జడల పోసుకొని, అంటే విరబోసుకొని జుట్టు ఉన్న వ్యక్తి, యోగాలో కూర్చున్న వ్యక్తిలాగా మనకు ఒక ముద్రిక బయటపడింది. పురుష ముద్రిక అనేది, ఎందుకంటే ఆకారం అలాగే ఉంది. రాబోయే కాలంలో దాన్ని జాన్ మార్షల్ ఏమన్నారంటే బహుశా ఇది భారతదేశంలో లార్డ్ శివ ప్రతిరూపం కావచ్చేమో, ఇది పశుపతి మహాదేవుడి ఇప్పుడు పిలుస్తున్న లార్డ్ శివ అనే కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది అన్నమాట. మరి ఇవి కాకుండా ఇంకేమైనా పూజించారంటే ప్రకృతి దేవతలను పూజించారు. ఏంటి? చెట్లు, ప్రత్యేకంగా రావి చెట్టు, అశ్వత్ చెట్టు అంటాం, వేప చెట్టు, పాము, అందులో నాగపామును పూజించారు. ఇప్పుడు కూడా ఆ కాన్సెప్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అంటే వినాయక చవితి వచ్చినప్పుడు పుట్టలకు పాలు పోస్తుంటారు, పూజలు చేస్తుంటారు. దీనికి బేస్ ఎక్కడ అంటే సింధు నాగరికత కాలంలో. అలాగే రావి చెట్టు, వేప చెట్టుకు పూజలు చేస్తుంటారు. దీనికి బేస్ ఎక్కడంటే సింధు నాగరికత కాలంలో. ఇప్పుడు కూడా కంటిన్యూషన్ మనకు పోతూ ఉంటుంది అది. అవి కాకుండా పూజించిన పక్షుల్లో పావురం, ఫిజన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పావురం, డవ్ అని కూడా అంటారు, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పావురం, దీన్ని పూజించారు. ఇవి కాకుండా ఇంకేమైనా జంతువులు పూజించారంటే మూపురం కలిగిన ఎద్దును పూజించారు. బాగా ఫేమస్ సింధు నాగరికత కాలంలో మూపురం కలిగిన ఎద్దు, అంటే గోపురం అనే ఎద్దును పూజించారు. ఇది బాగా ఫేమస్ సింధు నాగరికత కాలంలో, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సింధు నాగరికత మత పరిస్థితుల్లో? వీటితో పాటు మానవుని యొక్క
ఆర్గన్స్ పూజించారు. యోని, లింగం, ప్రత్యేకంగా యోని మనకు హరప్పాలో దొరుకుతుంది. యోని పోస్టర్లు, స్త్రీ యొక్క యోని పోస్టర్స్. అలాగే వక్షోజాలు, స్త్రీ యొక్క వక్షోజాలు పూజించారు ఆ రోజులు. అలాగే లింగం ఆకారానికి సంబంధించిన ఆధారాలు మనకు మొహంజదారో ప్రాంతంలో తవ్వకాల్లో జరుగుతుంది. దీర్ఘ చతురస్రాకారంలో బయటపడుతుంటున్నారు. అలాంటివి బాడీ యొక్క హ్యూమన్ ఆర్గన్ కూడా పూజించారు. అవి ఇప్పుడు కూడా కొన్ని చోట్ల భారతదేశంలో మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు శక్తిపీఠాల్లో కామాఖ్యాదేవం, అస్సాంలో కామాఖ్యాదేవం యోనిని పూజిస్తూ ఉంటారు. సో అది పవిత్రంగా మనకు శక్తిపీఠంగా, స్త్రీ యొక్క శక్తిపీఠంగా దాన్ని మనం పూజిస్తూ ఉంటారు. సో ఈ 18 పీఠాల్లో అక్కడ కూడా ఒక కాన్సెప్ట్ అన్నమాట. అలాంటిదండి ఈ సింధు నాగరికత ప్రాంతంలో రుచి. ఇంకేమైనా ఉన్నాయంటే అక్కడక్కడ యజ్ఞయాగాలు చేశారు, జంతుబలు చేశారు అనే ఆనవాళ్ళు కొన్ని చోట్ల ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. ఈ మత విశ్వాసాలు యజ్ఞయాగాలు నిర్వహించారు అని చరిత్రకారులు గుర్తించారు. వీటితో పాటు మూఢనమ్మకాలను కూడా సింధు నాగరికత ప్రజలు నమ్మారు. సమాజంలో ఉన్న, ప్రత్యేకించి సమాజంలో ఉన్న భూత పేత పిశాచాల మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, దయ్యాలు ఉన్నాయనే కాన్సెప్ట్తో వీళ్ళు ఈ ప్రకృతిలో జరిగే కొన్ని డిస్టర్బెన్స్ వల్ల, ఇబ్బందుల వల్ల రక్షణ కల్పించడానికి తాయెత్తులు కట్టుకున్నారు. ఒక ఎంత పడుకుంటుంది, మెడలో స్త్రీలకు ఉంటుంది, పురుషులకు నడుములో ఉంటుంది, ఇంకొంతమంది ఈ చేతికేసి కట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి తాయెత్తులు కూడా కట్టుకున్నారు. ఇలా మత విశ్వాసాలకు పునాది వేసిన నాగరికత ప్రజలు, మన సింధు నాగరికత ప్రజలు మనకు పోటీ పరీక్షలు బాగా అడుగుతూ ఉంటారు. స్త్రీ దేవత ఎవరు, పురుష దేవత ఎవరు, ఏ పక్షి, ఏ చెట్టు, ఏ జంతువు అని చెప్పి అడుగుతూ ఉంటారు. పోటీ పరీక్షలో ఒకసారి చూడాలండి యాస్పిరెంట్స్ ఒకసారి చూడాలి ఈ కాన్సెప్ట్ని. సో ఇది సింధు నాగరికత కాలం నాటి మత విశ్వాసాల్లో ఉన్న ఒక కీలకమైన విషయాలు. కానీ ఏది ఏమైనా సో అందరూ ఒకే కాన్సెప్ట్ని ఫాలో అయ్యారు. రాబోయే రోజుల్లో ఇది అలాగే కంటిన్యూషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా కంటిన్యూషన్ పోతూ ఉంటుందన్నమాట సింధు నాగరికత. అందుకనే వీళ్ళు అడ్వాన్స్డ్, ఇంగ్లీష్లో ఏమంటారంటే సింధు నాగరికత ప్రజలు అడ్వాన్స్డ్ లైఫ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే కాన్సెప్ట్లో మనకు చూపిస్తూ ఉంటాం అన్నమాట. అలా కంటిన్యూషన్ పోతూ ఉంటుంది. ఒకసారి దాన్ని చూడాలి, మనం యాస్పిరెంట్స్గా చూడాలి. అలాగే యాస్పిరెంట్స్కి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే సో నేను ప్రతిరోజు షార్ట్ వీడియో పెడుతూ ఉంటానండి. ఇంపార్టెంట్ ప్రశ్నలు, గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలు, ఏపీపీఎస్సీ నిర్వహించి అన్నిటికీ సంబంధించి పెడుతూ ఉంటాను. ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పే టాపిక్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను రెక్టిఫై చేస్తాను. నేను అడిగేది మీ నుంచి ఒక లైక్, సబ్స్క్రైబ్ ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మీతో కలుస్తాను. థ్యాంక్ యూ.